శ్రీ గురుదత్త జై గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 9వ తారీఖు 2025 వారం బుధవారం, ద్వాదశి, మఖా నక్షత్రం, చైత్రమాసం. ఈ రోజున ముహూర్త విధి అంటే ముహూర్త యోగం. ఈరోజు దీపారాధన, ద్వాదశి, బుధవారం, అందులోనూ చైత్రమాసం కదా. సంపూర్ణ ఉద్యోగ యోగం అంటే దశమస్థాన కర్మస్థాన యోగాన్ని మీరు పొందడానికి ఒక దీపాన్ని వెలిగించాలి. ఉద్యోగం రావడానికి దీపారాధన చేయాలి. కొబ్బరి నూనె వేసి నల్ల ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. కొత్త క్లాత్ నల్లది తీసుకొని ఒత్తిలాగా కట్ చేసుకొని దీపం కుందిలో వేసి కొబ్బరి నూనె వేసి దీపం వెలిగిస్తే, అది కూడా ఈరోజు సూర్యాస్తమయం లోపు వెలిగిస్తే, ఏ ఇంట్లో అయితే దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తుంది. ఈ దీపారాధన లక్ష్మీ యోగాన్ని ప్రసాదింపజేస్తుంది. లక్ష్మీ యోగం ద్వారా ఉద్యోగ యోగము, ఇంట్లో ఒకరికి తప్పకుండా ఉద్యోగం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇవాళ అదృష్టం, ఐశ్వర్యం, ద్వాదశి. ఈరోజు నక్షత్రము మఖా నక్షత్రం. ఇవాళ ఒక పరిహారం చెప్తాను, అది చేస్తే మనం ఎవరికి రుణం ఉండం. అంటే మనం ఎవరికైనా అప్పు ఉంటే ఆ అప్పు మనం తీర్చేస్తాము. ఆ శక్తిని అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. అలాగే లక్ష్మీ యోగము అంటే మనకు అమ్మవారు ఏ శక్తిని ప్రసాదిస్తుంది అంటే మనము అప్పు తీర్చే విధంగా మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది, ఒక దారిని సూచిస్తుంది. ఏ పరిహారం చేయాలి? ఈరోజు రాగి చెంబు దానం చేయాలి. తెలిసిన పురోహితుడికి లేదా దేవాలయంలో అర్చకుడికి ఎవరికో ఒకరికి రాగి చెంబు దానం చేయాలి. సూర్యాస్తమయం లోపు రాగి చెంబు దానం చేయాలి. అది ఖచ్చితంగా ఇంట్లో ఎవరో ఒకరు, తండ్రి, కొడుకు లేదా కూతురు, తల్లి, ఎవరో ఒకరు సమయం తీసుకొని ఒక చిన్న రాగి చెంబు దానం చేయండి. అందులో బియ్యం పోయాలా, నీళ్లు పోయాలా, ఏమక్కర్లే. దక్షిణ మీకు తోచినంత దక్షిణ పెట్టి ఆ చెంబు దానం చేయండి. ఇక ఇవాళ మంత్రం ఏమీ లేదు. ఈరోజు ముహూర్తానికి మంత్ర జపం ఏదీ లేదు. ఈరోజుతో ఈ మారుతి అనుగ్రహం కార్యక్రమం పూర్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.